సరైన వ్యక్తికి సరైన పదవి అప్పగిస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయన్ను చూస్తే తెలుస్తోంది. పార్టీ మీద ప్రేమ, అధినాయకత్వం పట్ల విధేయత, ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్న రవినాయన్ను కూటమి ప్రభుత్వం శాప్ చైర్మన్ గా నియమించింది. రవినాయుడు ఈ పదవికి 100% న్యాయం చేస్తున్నారు. పేద క్రీడాకారుడు ఆపదలో ఉన్నారు అంటే రవినాయుడు వెంటనే స్పందిస్తున్నారు. వీలైనంత సహాయం చేస్తున్నారు. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొలినేని చంద్రిక ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈమె ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న రవినాయుడు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పేద క్రీడాకారులను ఆదుకోవడమే కాదు, గత ప్రభుత్వంలో అవినీతి కూపంగా మారిన శాప్ ని రవినాయుడు ఇప్పుడు సంస్కరిస్తున్నారు. స్పోర్ట్స్ అసోసియేషన్లను రెగ్యులరైజ్ చేస్తున్నారు. కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 5 ఏళ్లు చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆడుదాం ఆంధ్ర అంటూ ₹1,00,00,000 కుంభకోణం చేయడం తప్ప ఒక్క పేద క్రీడాకారుడికి అయినా పైసా సహాయం చేశారా?